దేవుని వాక్యం వింటాము. ద్వితీయోపదేశకాండము. నా ప్రార్థనలో ప్రవేశించక ముందు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ 28th చాప్టర్ వర్స్ 1, 1వ వచనం అందరము కలిసి చదువుదాము. ద్వితీయోపదేశకాండం గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. అందరము, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థనలో ప్రవేశించక ముందు మీ స్వరాన్ని మాకు వినిపించి మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చాలా ముఖ్యమైన అధ్యాయం. ఒక విశ్వాసి ఏం పొందుకోవాలి, ఏం పొందుకోకూడదో ఈ అధ్యాయంలోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే డ్యూటరానమీ 28th చాప్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఒక క్రైస్తవుడు ఆశీర్వాదం పొందాలన్నా ఈ అధ్యాయంలోనే ఉంది, శాపం పొందాలన్నా ఈ అధ్యాయంలోనే ఉంది. అయితే ఆశీర్వాదం ఎప్పుడు పొందుతాడు, శాపం కూడా ఎప్పుడు పొందుతాడు? దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఆశీర్వదించాలని అనుకుంటాడు, కానీ శపించాలని కోరుకోడు. శపించుట ఆయనకు ప్రీతి కాదు. అయినప్పటికీ కూడా ఈ శాపాన్ని మనం కోరుకుంటాం. ఉదాహరణకు చెప్పాలంటే రిబ్కా అనింది, ఏమంది నేను శాపగ్రస్తుని అవుతానేమో మరి నాన్న దృష్టిలో అంటే ఏమంది, ఆ శాపమేదో నా మీదికి. చాలాసార్లు ఇలా మనం అనకూడదు. ఇదే మాట ఇశ్రాయేలు కూడా అన్నారు. ఈ నీతిమంతుడిని అప్పగించి మరి నేను అపరాధం చేస్తే ఆ దోషం నా మీదకు వస్తుంది కదా అంటే ఇశ్రాయేలు అన్నారు, అదేదో మా మీదికి రాని. చాలాసార్లు మనము ఈ యాంగ్జైటీలో, ఈ ఎమోషన్లో శాపాన్ని మనం కోరుకునే వాళ్ళంగా ఉంటాము. అది అంత మంచిది కాదు. అక్కడ చూడండి, ఇక్కడే రాస్తూ వచ్చాడు, ఒక వ్యక్తి దీవించబడాలంటే ఏం చేయాలో మొదటి భాగమంతా మనం చూస్తున్నాము. 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి 14 వచనాలన్నీ కూడా ఒక వ్యక్తి ఆశీర్వదింపబడే విధానం. తర్వాత 15వ వచనం నుంచి కూడా చివరి వరకు చూస్తే ఒక వ్యక్తి శపించబడే అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈరోజున గుర్తుపెట్టుకోండి, ప్రార్థన మన శాపాన్ని దూరం చేసేదిగా ఉంటుంది. ప్రార్థన మన శాపాన్ని మార్చివేస్తుంది. చాలాసార్లు మనం కోరుకున్నా కోరుకోకపోయినా, తెలుసో తెలియకో చేసిన పాపాలను బట్టి వచ్చే శాపము మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. శాపగ్రస్తమైన జీవితాలు, వీటన్నిటినీ కూడా తొలగించేది ఏం చెప్పండి? ప్రార్థన. అందుకనే ప్రేయర్ ఈజ్ అన్ ఎరేజర్ టు ఎరేజ్ ఎనీథింగ్. ఈ ప్రార్థన అనేది ఒక ఎరేజర్ లాంటిది. దానితో ఏదైనా ఎరేజ్ చేయొచ్చు. అది శాపమా, అది రోగమా, అది సమస్య, అది కష్టమా, ఏదైనా సరే ఏం చేయొచ్చు చెప్పండి? తీసివేయచ్చు. కాబట్టి ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చిన నాట్ ఓన్లీ వెపన్ బట్ అన్ ఎరైజర్. ఎరైజర్ అంటే ఏంటి చెప్పండి? అది తుడిచివేసేది. ఆ ప్రార్థన జాగ్రత్తగా మనం వాడుకున్నప్పుడు, జాగ్రత్తగా మనము చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎగ్జామినేషన్స్లో కూడా చూడండి, ఏదన్నా పొరపాటు రాసినప్పుడు ఏం చేస్తారు పిల్లలు? ఎరేజర్ వాడతారు. కొంతమంది ఎరేజర్ వాడరు, వాడు సొంత తెలివితేటలు వాడతాడు. చాలామంది ఏం చేస్తాడు, ఇంకా ఏం చేస్తారు, అది పోవటానికి ఏం చేస్తారు? అంత మంచి విద్యార్థులు ఎక్కడ
అది నోటితో ఉమ్ము రాసి ఏం చేస్తాడు అదనమాట. అది ఎందుకంటే మనందరికి ఎక్స్పీరియన్సే. అప్పుడు అది పోవటం కాదు కానీ దాంతోపాటు ఏం పోద్ది, పేపర్ కూడా. ఈరోజు మన సమస్యలు పోగొట్టుకోవటానికి ప్రార్థన కాకుండా ఏదో చేస్తున్నాం కాబట్టి చెప్పండి. అందుకని అన్నారు పెద్దలు, ఏమన్నారు, ఉన్నది పోద్ది, అది అట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. అంటే అంటే ఉన్నవన్నీ పోతాయి, మన దగ్గర ఉంచుకున్నవి కూడా పోతాయి. అయితే ప్రార్థనను జాగ్రత్తగా ఇక్కడ చూడండి. ఈ ఆశీర్వాదం పొందటానికి దేవుడు చెప్తున్న గొప్ప మాట మొదటి వచనంలో ఉంది. మిమ్మల్ని దేవుడు దీవించాలంటే పైన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధ. ఇదండి ప్రార్థనలో దేవునికి కావాల్సింది. విశ్వాసం ఏదేంటి చెప్పండి, శ్రద్ధ. అసలు చూడండి, ఒక టీచరు పిల్లవాడు ఎవరికి బాగా పాఠాలు చెప్పిద్దంటే ఎవరైతే శ్రద్ధగా ఉన్నాడో. ఇంగ్లీష్లో అటెన్షన్ అన్నారు, అటెన్షన్గా ఉన్నవాళ్ళు. అట్లాగే ఒక వ్యక్తి పని నేర్పించేవాడు ఎవరికి నేర్పిస్తాడు చెప్పండి, శ్రద్ధగా ఉన్నవానికి. అలాగే దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడంటే శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధ అనేది చాలా ముఖ్యమైనది. శ్రద్ధ, అశ్రద్ధ. శ్రద్ధగా ఉంటే దీవెనలు, అశ్రద్ధగా ఉంటే శాపాలు. అందుకని దేవుని కార్యమును అశ్రద్ధగా చేయువాడు ఏమవుతాడంటే, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇర్మియా 48. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు. ఇది శ్రద్ధగా చేస్తే దీవించబడతావు. శ్రద్ధగా చేసేవాళ్ళు ఏం చేస్తారంట, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. ఈరోజు నా ప్రియ సహోదరుడా, నీకు దేవుని మీద శ్రద్ధ ఉందా? దేవుని విషయాల మీద శ్రద్ధ ఉందా? ప్రార్థన మీద శ్రద్ధ ఉందా? మందిరం మీద శ్రద్ధ ఉందా? దేవుడు అడుగుతున్నాడు. చదవండి. శ్రద్ధగా పనిచేయువాడు. అది శ్రద్ధగా పనిచేస్తే నువ్వు ఏలుబడి చేస్తావు, హెచ్చింపబడతావు. అశ్రద్ధగా ఉంటే శపింపబడతావు, తగ్గించబడతావు. ఈ రోజున మనకు కావాల్సింది ఏంటంటే శ్రద్ధ. ఎంత శ్రద్ధగా ఉండాలంటే, అందుకనే ఈ మాటని ఇంగ్లీష్లో ఏమన్నా అటెన్షన్ టు లేదంటే లిజన్ టు, లేదంటే దాన్ని ఏమన్నారంటే ఇంకా చెప్పాలంటే కాన్సంట్రేషన్, ఇంట్రెస్ట్, ఇవన్నీ మనం డెడికేషన్ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇలాగ శ్రద్ధగా ఉన్న ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూద్దాం. అలా శ్రద్ధగా ఉన్నప్పుడు ఆ శ్రద్ధను చూసంట మనం అడక్కముందే దేవుడు మనల్ని అడుగుతాడంట, ఇంత శ్రద్ధగా ఉన్నావు, నీకేం కావాలి? ఇంత శ్రద్ధగా నువ్వు జీవిస్తున్నావు, నీకేం కావాలి? ఇంత శ్రద్ధగా పరిచర్య చేస్తున్నావు. చూడండి ఎక్కడే మాట, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము అక్కడ మనం చూసినట్లయితే చూడండి దయచేసి 13వ వచనం. అక్కడ మనకు తెలుసు, ద ఉమెన్ ఆఫ్ షూనేమైట్, షూనేము స్త్రీ గురించి ఏలియా లేదా ఎలీషా అడుగుతున్న మాట. అతడు, నీవు ఎంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి. ఎంత బాగుందండి. నువ్వు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు నువ్వు కనపరిచావమ్మా, నీకేం చేయాలి? దేవుడు కూడా అంతే నీ శ్రద్ధను చూస్తాడు. ఈ రోజున మన జీవితాన్ని మనం నష్టపరుచుకోవటానికి కారణం అశ్రద్ధ. ఏదో జీవిస్తున్నాంలే, ఏదో ప్రార్థన చేస్తున్నాంలే, ఏదో పరిచర్య చేస్తున్నాంలే, అశ్రద్ధగా చేస్తూ దేవునిలు పొందలేకపోగా ఉన్న పరిస్థితిని చెడగొట్టుకుంటూ ఎన్నో నష్టాలు మనము పొందుకుంటున్నాము. ఇక్కడ షూనేమీరాలు యొక్క శ్రద్ధ మనం చూస్తే దేవుడు చూడండి, ఆమె అడక్క ముందే దేవుడు ఏం చేస్తున్నాడు, ఎలీషా ద్వారా అడిగిస్తున్నాడు. నీకేం కావాలి, నీకేం అవసరమో అని అక్కడ అడుగుతూ ఉన్నాడు. అందుకని చూడండి, ప్రార్థనలోకి వెళ్ళకముందు ఒక విశ్వాసి ఏ విషయాలలో శ్రద్ధ కలిగి ఉండాలి, ఇన్ విచ్ థింగ్స్ వీ హ్యావ్ టు పే అటెన్షన్. శ్రద్ధ అనే విషయాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఏ విషయాలలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి. ఈరోజు ప్రార్థనలో మనం అడిగేది ఒకటే, ప్రభువా నిజంగానే నాకు శ్రద్ధ లేదు. ఈరోజు చూడండి, శ్రద్ధగా చదవకపోతే పిల్లలు పరీక్షలు రాయలేరు, శ్రద్ధగా ప్రిపేర్ అవ్వలేకపోతే పాస్ అవ్వలేరు. శ్రద్ధ అనేది చాలా అవసరం అండి.
అందుకనే డైలీ బ్రెడ్లో ఒక ఆర్టికల్ నేను చదువుతూ ఉన్నాను. ఒక వ్యక్తి 1 సంవత్సరం అంతా కష్టపడి ఒక చాలా అందమైన విగ్రహాన్ని తయారు చేశాడంట. చాలా మంచి విగ్రహం తయారు చేశాడు. అది చాలా పెద్దది. అయిపోయిన తర్వాత దాన్ని పక్కనే పెట్టి అలాంటి విగ్రహం ఇంకొకటి తయారు చేస్తున్నాడంట. అప్పుడు ఆ ఆర్డర్ ఇచ్చిన రాజుగారు వచ్చారంట. వచ్చేసి, అయ్యా ఆ విగ్రహం అయిపోయిందా అంటే, అయిపోయింది సార్. మరి ఏంటి, నేను ఒకటే ఆర్డర్ ఇచ్చాను కదా, రెండోది చేస్తున్నావు ఎందుకు? రెండోది ఎందుకు? 2 చేయమన్నాను నేనంటే, మీరు ఒకటే చేయమన్నానండి, కానీ నేను రెండోది ఎందుకు చేస్తున్నావు అంటే, అప్పుడు చెప్పాడంట. రాజుగారు అన్నారంట, ఇంత బాగుంది కదా, ఇంత కష్టపడి సంవత్సరం అంతా ప్రయాసపడి ఈ విగ్రహాన్ని నువ్వు, ఈ శిల్పాన్ని నువ్వు రూపొందించావు, మళ్ళీ రెండోది ఎందుకు చేస్తున్నావు అలాంటిదే అంటే, అప్పుడు చెప్పాడంట, ఏమండి లేదు, ఆ పైన తల దగ్గర, కన్ను దగ్గర కొంచెం అలా కొడుతున్నప్పుడు చిన్న ముక్క, ఇంత చిన్న రాయి పోయిందండి, అది మరి అందుకనే చేస్తున్నానంటే, రాజుగారు నవ్వు అన్నాడంట, అసలు అది కనపడట్లేదు కదయ్యా, అది అసలు కనపడట్లేదు. ఆ చిన్నది ఎంతో ఒక ఇసుక రేణువంతా కొంచెం పోయిందంట. ఇంకా చెప్పాలంటే అది నిలబెట్టినప్పుడు అన్ని 100 అడుగుల ఆ ఎత్తు కలిగిన ఆ విగ్రహాన్ని ఎవరు చూస్తారు? ఆ యొక్క ఫాల్ట్ ఎవరికి కనపడిద్ది అని అన్నాడంట రాజు. అప్పుడు నేను అన్నాడంట, సార్ ఎవరికి కనపడదు కానీ నాకు కనపడతానే ఉంటుందండి, అది ఎప్పుడు నాకు కనపడతానే ఉంటుంది. అది చూసినప్పుడల్లా నాకు గద్దింపు వస్తుంది, ఇదిగో నువ్వు ఇలా చేసావు కదా, ఈ పొరపాటు చేసావు కదా. మనుషులందరూ మెచ్చుకోవచ్చు, మనుషులందరూ బాగుందనుకోవచ్చు, కానీ అక్కడ నేను చేసిన లోపం ప్రతిరోజు నన్ను గద్దిస్తూనే ఉంటుంది. కాబట్టి కష్టమైనా పర్లేదండి, నేను ఇంకొకటి చేస్తానన్నాడంట. ఆయన శ్రద్ధను చూసి రాజు మెచ్చుకున్నాడు. ఈరోజు దేవుని పనుల విషయంలో కూడా ఎలాగైతే పర్లేదులే, చేసేద్దాంలే, ఎలాగైనా వద్దాంలే, ఎలాగైనా ఉందాంలే, దేవుడు ఏమాత్రం కూడా ఆ విషయాలు మెచ్చుకోడు. శ్రద్ధ కావాలి. చూడండి, ఈ షూనేమీరాల జీవితంలో మనం చూసినట్లయితే ఆమె శ్రద్ధ గల స్త్రీ అండి. ఏ స్త్రీ అంటే చెప్పండి, ద ఉమన్ ఆఫ్ అటెన్షన్. ఎంత శ్రద్ధ కలిగి ఉందంటే చెప్పడానికి వీల్లేదు. మనకు తెలుసు, ఆ దైవజనుడు ఎలీషా ఆ ఊరు వచ్చినప్పుడల్లా ఎవరింటికి రావాలంట. ఈ రోజున చూడండి, మనం ఇలా చెప్పగలమా? మేము కూడా చూస్తే కొంతమంది అన్నోళ్ళు అక్కోళ్ళు ఇదే అంటారు, అన్న మా ఊరు వచ్చినప్పుడల్లా మా దగ్గరికే రావాలన్నా, మా దగ్గరే ఉండాలన్నా, మా దగ్గరే ఉండి మీరు ఇక్కడి నుంచే పరిచర్యకి వెళ్ళాలి. నిజంగానే ఎంత శ్రద్ధ వాళ్ళకు ఉంటుందంటే చెప్పడానికి వీల్లేదు. చూడండి, ఈమె జీవితంలో మనం చూసినట్లయితే ఈమె దైవజనుని పిలవటమే కాదు, ఇంట్లో చేర్చుకోవటమే కాదు, మరి ఎలీషా వచ్చినప్పుడల్లా ఏం చేస్తుంటాడు చెప్పండి? ఏ ఇంటికి వెళ్ళినా ప్రార్థన చేస్తుంటాడు, దేవుని వాక్యాన్ని చెప్పుంటాడు, ఎన్నో విషయాలు చెప్పుంటాడు. ఆమె జీవితంలో శ్రద్ధ ద్వారానే ఆమెకేమి లోటు ఉందో ఆ లోటు తీర్చబడింది. ఆ శ్రద్ధ ద్వారానే ఆమె అవసరత తీర్చబడింది, అడగకుండానే. మొట్టమొదటి ఒక విశ్వాసి ఏ విషయాల్లో శ్రద్ధగా ఉండాలంటే ద 7 స్టెప్స్ ఆఫ్ అటెన్షన్ ఇన్ ప్రేయర్. మొట్టమొదటి చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా వాక్కును, అది మొట్టమొదట అటెన్షన్ టు లిజన్, శ్రద్ధగా వినాలి. ఈరోజు మనం శ్రద్ధగా వినము. పాఠం శ్రద్ధగా వినకుండానే చెప్పండి, వాడు పరీక్ష ఎలా రాయగలడు? ఒక రకంగా చెప్పాలంటే టీచింగ్ అనేది ఈ స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే, టీచర్ చెప్పే ఆ 40 నిమిషాలు సరిగ్గా వినవేడు. ఆ 40 రోజులు కష్టపడి ఎగ్జామ్స్ ముందు చదవాల్సి వస్తుంది. ఒక్కసారి కనుక వింటే అసలు చదవాల్సిన అవసరం కూడా రాదండి, అస్సలు రాదు. ఒక్కసారి జాగ్రత్తగా వింటే చాలు, టీచర్ చెప్పిన దానికన్నా ఎక్కువ ఆలోచించి రాయొచ్చు. శ్రద్ధగా వింటే చాలు. అందుకని మంచి స్టూడెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళు చదవటానికి ఇష్టపడరండి, వినటానికే ఎక్కువగా ఇష్టపడతారు. ద గుడ్ స్టూడెంట్స్ ఆర్ లిజనింగ్. వారు వింటారు, నాట్ రైటింగ్. మంచి స్టూడెంట్స్ యొక్క లక్షణం అంట లిజనింగ్ అండ్ రైటింగ్, నాట్ రీడింగ్. చదవటం అంటే బట్టి ఎంతసేపు అని చదువుతాడు, అదే జాగ్రత్తగా లెసన్ విన్నాడంటే మనసులో పడిపోతుంది. వినింది ఎక్కువ రోజులు గుర్తుంటుంది, చదివింది మర్చిపోవచ్చు. చదివింది ఎలా ఉంటుందంటే, ఇది చదివి తర్వాత ఇంకోటి చదివేసరికే ఇది మర్చిపోతాడు, మళ్ళీ దీని దగ్గరికి వస్తాడు. అదే వింటే
అందుకని అన్నాడు, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం వస్తుంది, నేను చేయగలను, నాకు గుర్తుంటుంది. కాబట్టి అందుకనే లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే చూడండి, ఈ దినాల్లో మనం చూస్తే చాలాసార్లు ఈ ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళు ఈ సర్టిఫికేట్స్ తీసుకొని వస్తారు. వచ్చినప్పుడు సార్ నేను కూడా ఇది చదివానండి, అది చదివానండి, పీజీ చేశాను చూస్తే వాళ్ళకి ఏముంటుందంటే డిస్టెన్స్ అని ఉంటుంది. ఆ డిస్టెన్స్ని ఏం చేస్తామంటే మ్యాక్సిమం తీసుకోము. అదండి డిస్టెన్స్. వాళ్ళు అడుగుతారు, సార్ డిస్టెన్స్ అయితే ఏంటంటే, అప్పుడు నేను ఇదే అనేవాడిని, సార్ డిస్టెన్స్ బాగానే ఉంది, మీరు చదివి రాశారు, కాలేజీకి వెళ్ళి విన్నారా అంటే లేదు సార్ అన్నారు. అందుకని డిస్టెన్సే. డిస్టెన్స్ అంటే ఏంటి అంటే డిస్టెన్స్ స్టడీ మంచిది కాదని కాదు, అవసరాన్ని బట్టి మంచిదే, చదువుకోవచ్చు, కష్టపడవచ్చు. కానీ ఏంటంటే విన్నదానికన్నా చెప్పండి, ఎందుకు దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కాలేజీకి వెళ్ళిన దానికంటే? అతను వినుంటాడు, ప్రత్యక్షంగా టీచర్ చెప్పేది చూసుంటాడు, వినుంటాడు అని ఉద్దేశం అనమాట. అదే వినేది తెలియకుండా టీచర్నే చూడకుండా అంటే అంత ఎక్కువ అవగాహన ఉండకపోవచ్చు అని అర్థం అంతే. అంటే మొట్టమొదటిది లిజన్ టు ఏంటి చెప్పండి, ఎందులో శ్రద్ధగా, అటెన్షన్ టు లిజన్, శ్రద్ధగా వినాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏ విషయం చెప్తున్నాడు, దేవుడు ఏది. ఈ రోజున ఒకరు నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, అన్న నిన్న మనకు ఆ లైవ్ కూడా వచ్చిందని నాకు తెలియదు. లైవ్ ఆ బ్రదర్ వాళ్ళు మన గ్రూప్లో పంపించారంట. నేను విన్నానన్నా అంటే ఎప్పుడుదో మెసేజ్ ఉంటారులే అనుకుంటే అప్పుడు చెప్పింది, అన్న 1+1+1 = 1 కదన్న, అదే మేము మాట్లాడుకుంటున్నాం. నిజమే, వీఆర్ నాట్ 3 but 1 అని ఆయన గుర్తు. అంటే ప్రతిదీ శ్రద్ధగా విని, ఈరోజున మనం వినే వారంగా ఉండాలి. వింటాం కానీ వేటి గురించి శ్రద్ధగా వింటామంటే వ్యర్థమైన వాటిని శ్రద్ధగా వింటాం, పనికిరాని వాటిని శ్రద్ధగా వింటాం, లోకపు మాటలు శ్రద్ధగా వింటాం. దేవుని మాటల్లో ఏముండదు, మనకి శ్రద్ధ ఉండదు. ఇది మొట్టమొదటిది, ఆమె శ్రద్ధగా వినింది. రెండోది మనం చూస్తే యోబు గ్రంథం 29:16, ఒక విశ్వాసి ప్రార్థనలో చూపవలసిన శ్రద్ధ, ఒక విశ్వాసికి ఉండాల్సిన శ్రద్ధ ఏంటో చూడండి. జోబ్ 29:16. చాలండి, మళ్ళీ చదవండి, జాగ్రత్త చదవండి. శ్రద్ధగా. రెండవది ఏం చేయాలంట, శ్రద్ధగా. ఎంత బాగుంది, అటెన్షన్ టు లిజన్, శ్రద్ధగా వినాలి. రెండవది శ్రద్ధగా, అటెన్షన్ టు ఎంక్వైర్, శ్రద్ధగా విచారించాలి. ప్రభువా ఇది నీ చిత్తమా కాదా? ఆమె విచారించింది. దైవజనుడు ఎవరు? ఎలీషా. మన ఇంటికి రావటం ఎంతో ముఖ్యమో, మనకు అది ఆశీర్వాదమో, విచారించిందండి. షీ ఎంక్వైర్డ్. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి, విచారించాలి. అందుకని దావీదు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసేవాడు? విచారించేవాడు. ప్రభువా ఇది నీ చిత్తమా కాదా? నేను అక్కడికి వెళ్ళాలా వద్దా? ప్రభువా నేను యుద్ధం చేయాలా వద్దా? యెహోవా యొద్ద విచారణ చేసేవాడు. ఇది రెండవది. మూడవది మనం చూస్తే చూడండి, 77వ కీర్తన చదవండి, 6వ వచనం. 77వ కీర్తన 6వ వచనం చదవండి. 77. రాత్రి ఇందాక పాడిన పాటలన్నీ మనం ఇందులో ఉన్నాయి. హృదయమున ధ్యానించుకొందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము. అది మూడవది, అటెన్షన్ టు సీక్, శ్రద్ధగా వెతుకు, నీకు దొరికేదాకా వెతుకు. దేవుడు జవాబు అనేది నీ ఇంట్లోనే ఉంచాడు, అది నువ్వు వెతకట్లేదండి. నీ సమస్యకు సమాధానం అనేది నీ ఇంట్లోనే పెట్టాడు, నువ్వు అది వెతకట్లేదు. జాగ్రత్తగా వెతికితే అది నీ ఇంట్లోనే, నీ దగ్గరే దొరికిద్ది, ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని. అందుకని ఆయన ఏమంటాడు, నువ్వు వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి, అప్పుడు నీకు ప్రతిఫలమైన ఇస్తాడు. ఎక్కడికో వెళ్ళి కష్టపడాల్సిన పని లేదు, దేవుడు చేస్తాడు. అందుకని అన్నాడు ఒక దైవజనుడు, గూడూరు యేసుదాస్ గారని, ఆయన ఇలా చెప్పేవాళ్ళంట. ఏమనంటే ఆశీర్వాదాలు అనేవి దేవుడు మన జేబులోనే పెట్టాడంట, అవి తీసుకోవటం మనకు రావట్లేదంటండి, మన జేబులోనే ఉంచాడంట. సిస్టర్స్ అయితే బ్యాగ్లో అనుకోండి పని ఉంచాడు, అది వాడుకోవటము తీసుకోవటం మనకి తెలియట్లేదు. ఆమె శ్రద్ధగా వెతికింది, ఎంత చక్కగా వెతికింది అంటే ఇది మూడవది, షూనేమీరాల జీవితము. ఆమె జీవితంలో ఉన్న శ్రద్ధ గురించి మనం చూస్తే,
శ్రద్ధగా వినింది, శ్రద్ధగా విచారించింది, శ్రద్ధగా వెతికింది. ఏం వెతికింది? తన అవసరం ఎలా తీర్చబడుతుంది, దైవజనుని ఎలా గౌరవించాలి. ఇది మూడవది. నాలుగవది మనం చూస్తే ఆమె జీవితంలో రోమీలకు రాసిన పత్రిక 12:13 దైవజనుడికి ఏం చేసిందంటే ఆమె రోమ 12:13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఏం చేయాలంట? అటెన్షన్ టు హోస్ట్. ఆమె శ్రద్ధగా ఆతిథ్యం ఇస్తుంది. అయ్యా వచ్చినప్పుడల్లా ఇక్కడికే రావాలి. ఎంత బాగుందండి! వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండాలి. అది నాన్న శూనేమీరారు ఇల్లు ఎలాగో యేసు ప్రభు కూడా ఆయన ఎప్పుడు పరిచర్యకి వెళ్ళినా ఏంటికి వెళ్ళేవాడు ఎక్కువ? బేతనియ. ఆమె ఆలోచించింది, ఈ దైవజనుడికి ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. అందుకని ఏం చేసింది? గోడ మీద ఒక గది కట్టించింది. అందులో బల్ల, మంచము, పీట, దీపస్తంభం ఇవన్నీ ఉంచింది. ఎలీషా వచ్చినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్తున్నాడు. ఆమె శ్రద్ధగా ఏం చేసింది? ఆతిథ్యం. అందుకని ఆతిథ్యం వచ్చాయా మర్చిపోకుడి. మీలో కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం, శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చారు. ఒక ఆయన ముసలాయన వర్షంలో తడిసిపోతూ ఇంటింటికి తిరుగుతున్నాడంట. వర్షంలో తడుస్తున్నాను, నాకు తలుపు తీయండి అని. తలుపు తీస్తున్నారు, చూస్తున్నారు, ఎవరో ముసలాయన మనకెందుకులే అని తలుపేసేసుకుంటున్నారు. ప్రతి ఇంటికి వెళ్తున్నాడు. చీకటి పడిపోయింది, తడిచిపోయి వణికిపోతున్నాడు. ఒక ఇంటికి వెళ్తే వృద్ధ జంట ఉన్నారు. చూసి వాళ్ళు జాలిపడి, అయ్యా మాది చిన్న ఇల్లు, చిన్న పాక, నువ్వు ఉంటావంట. అమ్మ ఉంటానమ్మా, బయట తుఫాను వర్షం, ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి ఉంది, వాతావరణం చీకటి పడిపోయింది, వాహనాలు కూడా లేవు, నేను ఉంటాను అన్నప్పుడు లోపలికి తీసుకెళ్ళారు. లోపల ఉన్నాడంట. వాళ్ళు ఎంతో శ్రద్ధగా ఆయన ఎవరో తెలియకపోయినా చేర్చుకున్నారు. వాళ్ళు కాచుకునే ఆ గంజి, పేద కుటుంబం వాళ్ళు ఆ గంజి ఇచ్చారంట. అంతేకాదు వాళ్ళకున్న ఆ మంచం ఇచ్చి దుప్పటి చయ, నువ్వు పడుకో, రెస్ట్ తీసుకో అన్నారు. చూసి ఆశ్చర్యపోయాడు. ఇంట్లో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ ఊరిలో, వాళ్ళందరిని అడిగాడు, ఎవరు చేర్చుకోవాలా, ఎవరు ఇంట్లోకి పిలవలా. ఒక్క గదే ఉంది వీళ్ళకి, ఒక చిన్న పాక. ఆయన చూశాడు, ఆశ్చర్యపోయి వారి కృతజ్ఞతలు తెలియజేసి తెల్లవారు వీళ్ళు లేచేసరికే ఆయన లేచి వెళ్ళిపోయాడంట. అయ్యో ఏంటి ఈ పెద్ద ఆయన, ఈ బాటసారి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాపం పని ఉంది కదా, వెళ్ళిపోయి ఉంటాడులే అనుకున్నారు. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజు వాళ్ళ ఇంటికి అందరు అధికారులు వచ్చారంట. వచ్చేసి, అయ్యా అక్కడ ఫలానా ఎవరు, ఫలానా మేము, అయ్యా మీకు ఇల్లు బాగాలేదు కదా, మీకు ఒక పెద్ద ఇల్లు కట్టిస్తున్నాము, ఆ ఇంట్లో మీకు కావలసినవన్నీ ఇస్తాము, కావలసినవి మేము చూసుకుంటాము. వాళ్ళు ఆశ్చర్యపోయారు. మిగతా వాళ్ళందరూ వచ్చారు, ఏంటయ్యా ఇల్లు కట్టిస్తున్నారు? అవును, రాజుగారు ప్రెసిడెంట్ గారు కట్టించమన్నారు. అందరికంటే అందరికి కాదు, వీళ్ళకే. అదేంటయ్యా అందరికి చేయాలి కదా ఊర్లో అంటే, కాదు వీళ్ళకే. వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు చెప్పారు, మొన్న రాత్రి మన ప్రెసిడెంట్ గారు మారువేషంలో వచ్చారు. ఆయన తిరిగి వద్దామనుకున్న సమయంలో పెద్ద వర్షం, తడిచిపోయి చాలా వణికిపోతున్న సమయంలో మీరెవరు తలుపు తీయలేదు. వీళ్ళు తలుపు తీశారు, చేర్చుకున్నారు, లోపల ఆతిథ్యం ఇచ్చారు. అయ్యా ఆ రోజు వచ్చింది ఎవరో కాదు, అబ్రహాం లింకన్ గారు, మన ప్రెసిడెంట్ గారు. ఆయన మారువేషంలో వచ్చాడు. అప్పుడు శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వాలి. ఇదెన్నోది చెప్పండి? నాలుగోది, ఆతిథ్యం ఇచ్చే విషయంలో శ్రద్ధగా. ఉన్న దాంట్లోనే, కొంచెం దాంట్లోనే నువ్వు శ్రద్ధగా ఇవ్వు, అశ్రద్ధగా ఇవ్వద్దు. నువ్వు పచ్చడేసి పెట్టినా నువ్వు శ్రద్ధగా ప్రేమతో పెట్టు. నువ్వు మంచినీళ్ళు ఇచ్చినా అది శ్రద్ధగా ఇవ్వు. దేవుడు దానిని అదే అడిగాడు, నా పేరిట గన్నెడు నీళ్ళు, చన్నీళ్ళు, నీళ్ళు, మంచి నీళ్ళు కాదు కానీ మామూలుగా నీళ్ళు ఇచ్చినా చాలు, దాని ప్రతిఫలము పోగొట్టు. ఎట్లా? శ్రద్ధగా. ఇది నాలుగవది. ఐదవది చూస్తే ప్రార్థనలో మనము దేవుని దగ్గర జవాబు పొందుకోవటానికి కారణం. ఐదవది ఏ విషయంలో శ్రద్ధ ఉండాలంటే, ఐదవది మనం చూస్తే 2 కొరింథీ 8:21 ఈమెలో ఉన్న శ్రద్ధ ఎలాంటిది? 2 కొరింథీ 8:21 ఏలయనగా మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి
అది శ్రద్ధగా ఆలోచించింది ఆవిడ. ఈయన దైవజనుడు, నేను ఎరుగుదును. భర్తకు చెప్తుంది, అయ్యా మన ఇంటికి వచ్చి పోచున్నవాడు ఎవరు? ఇలా ఆలోచించాం మనం. అరే దేవుని సేవకులు వస్తున్నారే, దైవజనులకి ఏం చేయాలి, మనం ఆలోచించాలి. ప్రభు అన్నాడు, మీకు చేసినట్లు మీకు చేస్తే నాకు చేసినట్లే. అందుకని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము, ప్రవక్తను చేర్చుకున్న వాడికి ప్రవక్త ఫలము ఇస్తాడు. శ్రద్ధగా ఆలోచించింది. మనం కూడా ఆలోచించాలి, దేవుని కొరకు నేనేం చేయాలి, శ్రద్ధగా ఆలోచించాలి. దేవుని కార్యం నేను ఎలా చేయాలి. ఈరోజున చూడండి, శ్రద్ధగా మనం ఆలోచిస్తే మనకి అసాధ్యమైనది ఏది ఉండదు. శ్రద్ధగా ఆలోచన చేయకుండా మనం నష్టపోతున్నాం. కానీ శ్రద్ధగా ఆలోచిస్తే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. శ్రద్ధగా ఆలోచిస్తే నీకు సమాధానం నీ దగ్గరే దొరుకుతుంది, నీ ఇంట్లోనే ఉంటుంది. 5వది శ్రద్ధగా ఆలోచించాలి. 6వది మనం చూస్తే చూడండి దయచేసి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3, తన వారును మనవారును నిష్ఫలులు కాకుండానట్లుగా సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు. 6వది శ్రద్ధగా నేర్చుకోవాలి. లిజన్ టు లెర్న్. 5వదేమో శ్రద్ధగా ఆలోచించాలి, లిజన్ టు థింక్. 6వది శ్రద్ధగా నేర్చుకోవాలి. ఆమె నేర్చుకుంది. ఎలాగ దైవజనుని ప్రేమించాలి, ఎలాగ దైవ సేవకుడిని గౌరవించాలి, ఇవన్నీ నేర్చుకుందండి. ఎవరు చెప్పారు ఆమెకి? ఎవరు చెప్పలా, నేర్చుకుంది. మనం కూడా నేర్చుకోవాలి. దేవుని కార్యాలు నేర్చుకోవాలి, దేవుని పని నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి, పరిచర్య చేయడం నేర్చుకోవాలి, ప్రేమించడం నేర్చుకోవాలి, ప్రయాసపడటం నేర్చుకోవాలి, సువార్త ప్రకటించడం అన్నీ కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇప్పుడుకు మనం ఏం చేయాలి? ఎప్పుడు నేర్చుకుంటాం. వీఆర్ ఆల్వేస్ లెర్నర్స్. ఎప్పుడు మనము నేర్చుకునే వాళ్ళమే. వీఆర్ నెవర్ బీ పర్ఫెక్ట్. మనం ఎప్పుడు కూడా పూర్తి పరిపూర్ణము కాదు. ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. అందరం నేర్చుకునే వాళ్ళమే. నేను పూర్తి పర్ఫెక్ట్ అని చెప్పడానికి ఎవరికి, యేసు ప్రభు తప్ప ఎవరు కూడా పూర్తి పర్ఫెక్ట్ కాదు. మనం ఇంకా తెలియనివి ఎన్నో ఉంటాయి, నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. బట్ వీఆర్ ఆల్వేస్ లెర్నర్స్. నేర్చుకుంటూ ఉండాలి ప్రభు పాదాల దగ్గర. అందుకని ఆ భక్తుడు రాశాడు కదా, నీదు పాద మూల చింత నేర్చుకుందును, నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుచు. నీదు పాద మూల చింత నేర్చుకుందును, మాదిరి నీవే, నెమ్మది నీవే, దేవుడవు యేసయ్యా. మాదిరి నీవే, నెమ్మది నీవే, దేవుడవు యేసయ్యా. నేర్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. ఇదన్నోది 6వది. శ్రద్ధగా నేర్చుకుంది, ఏం చేయాలో నేర్చుకుంది, ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంది. అందుకనే ఆమె గనురాలైంది. 7వది మనం చూస్తే చివరిగా మనం చూపించాల్సిన శ్రద్ధ, ప్రార్థనలో విశ్వాసం ఉండాల్సిన శ్రద్ధ. 7వది మనం చూస్తే చూడండి, తీతుకు రాసిన పత్రికే 3వ అధ్యాయము 8వ వచనం. తీతు 3:8. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అదండి చాలు. శ్రద్ధగా సత్క్రియలు చేయాలి. అటెన్షన్ టు డూ గుడ్ వర్క్స్. సత్క్రియలు ఎలా చేయాలి?
శ్రద్ధగా చేసేవారంగా ఉండాలి. ఇప్పుడు ఆమె చేసినవన్నీ ఏంటి? సత్క్రియలు చేస్తూ వచ్చింది. ఆ రోజున దేవుడు అది చూస్తాడు, ప్రేమిస్తాడు. ఆ సత్క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థనే కాదు, ఆ క్రియలు కూడా మనం చేయాలి. అందుకనే మదర్ తెరీసా గారు అదే అనింది, ప్రార్థించటమే కాదు, ఏం చేయాలి? చేతులతో ప్రార్థించడమే కాదు, సహాయం కూడా చేయాలి. అందుకని అంది, ప్రార్థించే పెదవులకున్న సహాయం చేసే చేతులే మిన్నా. అంటే ప్రార్థించడమే కాదు, సత్క్రియలు కూడా చేయాలి. ఇది 7వది. అందుకనే దేవుడు ఆమె జీవితంలో ఆ శ్రద్ధను చూశాడు. కాబట్టి ఈరోజు వర్తమానం నువ్వు శ్రద్ధగా వింటే దేవుడు భూమి మీద ఉన్న జనమందరికంటే నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను గణపరుస్తాడు. ఆమె ఏం చూపించింది? మళ్ళీ చదవండి ఆ మాట. 2వ రాజులు 4:13. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు అది మా యందు కనపరిచితివి. దేవుడు నీ శ్రద్ధను చూసి నిన్నే అడుగుతాడు, నీకేం కావాలమ్మా? ఇంత శ్రద్ధగా ప్రార్థన చేస్తున్నావే, ఇంత శ్రద్ధగా కన్నీరు గారుస్తున్నావు, ఇంత శ్రద్ధగా ఉపవాసం ఉంటున్నావు, ఇంత శ్రద్ధగా మందిరానికి వస్తున్నావు, ఇంత శ్రద్ధగా వింటున్నావు, నీకేం కావాలని దేవుని అడిగే ఒకరోజు వస్తుంది. ఖచ్చితంగా దేవుడు నిన్ను అడుగుతాడు. ఆమెను అడిగాడు, ఎలీషా అడిగాడు. ఆమె ఒకవేళ అది అడగకపోయినా, కోరుకోకపోయినా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆమె యొక్క అవసరము ఇప్పుడు 16వ వచనం. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా, ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువును నీ కౌగిట కుమారుడు. దేవుడు తెలుసు, నీ అవసరాలు అడగకముందే ఆయనకి తెలుసు, చెప్పకముందే ఆయన ఎరుగుతాడు. కాబట్టి ఈ రోజున శ్రద్ధ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థనలోకి వెళ్ళకముందు, ప్రభువా నాకు శ్రద్ధను దయచేయి. చాలాసార్లు అశ్రద్ధ, పిల్లలు చదువు విషయంలో అశ్రద్ధగా ఉంటారు, స్కూల్ విషయంలో అశ్రద్ధగా ఉంటారు, పరీక్షల విషయంలో అశ్రద్ధగా ఉంటారు. మనం కూడా ఆత్మీయ జీవితంలో మన విశ్వాసి అశ్రద్ధ ఎప్పుడు బయటపడుతుందంటే ప్రార్థన విషయంలోనే. అవునా కాదా? ప్రార్థనలో చాలా అశ్రద్ధగా ఉంటాము. చూడండి, ప్రార్థనలో మన ముస్లిం సహోదరులు ఎంత శ్రద్ధగా ఉంటారో తెలుసా? అందుకని వాళ్ళు ఆ నమాజు రోజున వాళ్ళు ఇంట్లో ఉండి, లేదంటే ఉద్యోగాలు, షాపులో పని చేసుకుంటూ ప్రార్థన చేసుకోవచ్చు. కానీ అశ్రద్ధ అని చెప్పని ఆ షాపులో తాళాలు వేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతారు? ఒకవేళ వాళ్ళు ప్రయాణంలో ఉన్నారంటే ఆ నమాజ్ టయానికి ఎప్పుడైతే ఆ సౌండ్ వినపడిందో ఏం చేస్తారు? వెంటనే వాళ్ళు ఏకీభవిస్తారు అక్కడే. వాళ్ళకి తెలుసు, ఇదిగో ప్రార్థన విషయంలో శ్రద్ధగా లేకపోతే దేవుడు ఇష్టపడడని. మనం కూడా ఈ రోజున శ్రద్ధ ఉండాలి. వీ హ్యావ్ టు పే అటెన్షన్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో మనం శ్రద్ధను చూపించాలి. కాబట్టి ఎందుకనే కొన్నిసార్లు ఈ శ్రద్ధ మనం చూపించాం కాబట్టే మనకు శ్రద్ధ కలగటానికి దేవుడు ఏం చేస్తాడంటే కొంచెం కోపడుతూ ఉంటాడు. మనకి శ్రద్ధ రావటానికి దేవుడు చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. మీకు చెప్పాను ఒకసారి, పైన ఒక సూపర్వైజర్ గారు ఉన్నారంట. పైన 10వ అంతస్తులో ఉన్నాడు. కింద ఏదో అవసరమైంది, అక్కడ ఉన్న ఒక కార్మికుడు అక్కడ పని చేస్తున్నాడు. ఆయన పిలిచి ఏదో పని చెప్దాం అనుకున్నాడు, పైకి రమ్మని చెప్దాం అనుకున్నాడు. సరే, మళ్ళీ కిందకు దిగి పిలవటం ఎందుకు? పైనుంచి అరిస్తే వినపడట్లేదు, సైగ చేద్దామంటే చూడట్లేదు. ఆయన ఏం చేశాడంటే ఒక 10 రూపాయల నోటు జేబులో తీసి విసిరేసాడంట. అది పని చేసుకుంటే ఆయన ముందు పడింది. సంతోషంగా కళ్ళకద్దుకొని జేబులో పెట్టుకొని మళ్ళీ పని చేసుకుంటున్నాడు. అరే 10 రూపాయలు చూడలేదులే, సరేలే అంత పట్టించుకోలేదని 50 రూపాయలు ఇస్తాడు. 50 రూపాయలు ఈ జేబులో పెట్టాడంట, మళ్ళీ పని చేసుకుంటున్నాడు. ఇట్లా కాదులే 100 రూపాయలు వేసాడంట, పై జేబులో పెట్టుకున్నాడంట. అరే ఇట్లా కాదు, 500 వేద్దాం, కొంచెం విలువైన నోటు కాబట్టి అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు వేస్తున్నారని కనీసం పైకి చూస్తాడని 500 వేస్తే చక్కగా పర్సులో పెట్టుకున్నాడు. ఏంటండి, ఆలోచనే లేదు ఎవరు వేసారు, ఎక్కడి నుంచి వచ్చిందో. సంతోషిస్తున్నాడు, తీసుకుంటున్నాడు, పని చేసుకుంటున్నాడు. ఇంక 2000 వేసిన దండగ వీడికని ఒక చిన్న రాయి వేసాడంట. ఏం వేసాడు? చిన్న రాయి వేయగానే టక్కుమని తగిలిందంటే తల మీద. వెంటనే పైకి చూశాడు. పైకి రారా నాయన అని. వస్తున్నాను సార్ అన్నాడు. ముందే అలాగే చాలాసార్లు మనకు దేవుడు దీవెనలు ఇస్తుంటే ఆయన వైపు చూడం.
ఆశీర్వదిస్తుంటే ఆయన వైపు చూడం, చిన్న చిన్న రాళ్ళు వేస్తాడు. అందుకనే అవి చిన్న సమస్యలు, చిన్న అనారోగ్యాలు, అలాగైనా వస్తావని, అలాగైనా ఆయన వైపు చూస్తావని. కాబట్టి ఆ శ్రద్ధ విషయంలో చూడండి, అతను అప్పుడు కూడా చూడలేదంటే ఇటుకరాయి పడేదే. అది దినాన మనం కూడా ప్రభు పిలిచినప్పుడు, ప్రభు చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు వెంటనే శ్రద్ధ కలిగి ఆయన వైపు చూసినప్పుడు మన ప్రార్థన. అందుకనే 7 విషయాలు చూసాం. మొట్టమొదట ఆమెలో చూసాం మనం శ్రద్ధ. అశూనేమిరాలు శ్రద్ధ అనే సర్టిఫికేట్ ఆమె పొందింది దైవజనుడు ఎలీషా దగ్గర, దేవుని దగ్గర. ద సర్టిఫికేట్ ఆఫ్ అటెన్షన్. అమ్మా, నువ్వు శ్రద్ధ చూపిన వారిలో నువ్వు చాలా మొదటున్నావు. ఎంత శ్రద్ధ చూపావు, నువ్వు చూపుతున్నావా దేవుని విషయంలో? శ్రద్ధ ఉందా నీకు? నీకు శ్రద్ధ లేనంత కాలం దేవుడు నీ మీద శ్రద్ధ చూపడు. మొట్టమొదట శ్రద్ధగా వినింది, అటెన్షన్ టు లిజన్. రెండవది శ్రద్ధగా విచారించింది, అటెన్షన్ టు ఎంక్వైర్. మూడవది శ్రద్ధగా వెతికింది, అటెన్షన్ టు సీక్. నాలుగవది శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చింది, అటెన్షన్ టు హోస్ట్. ఐదవది శ్రద్ధగా ఆలోచించింది, అటెన్షన్ టు థింక్. ఆరవది అటెన్షన్ టు లెర్న్, శ్రద్ధగా నేర్చుకుంది. ఏడవది శ్రద్ధగా చేసింది సత్క్రియలు, అటెన్షన్ టు డూ. మనం కూడా వీ హ్యావ్ టు పే అటెన్షన్ ఇన్ ప్రేయర్. ఈరోజు వర్తమానం పే అటెన్షన్ ఇన్ ప్రేయర్. నువ్వు శ్రద్ధగా ఉంటే దేవుడు ఎలుబడి చేసేవాడుగా చేస్తాడు. శ్రద్ధగా ఉంటే గొప్ప చేస్తాడు. శ్రద్ధ పెట్టు చాలు. దేవుని కార్యాలయందు శ్రద్ధ ఉంచు, అశ్రద్ధ తీసివేశాయి. అలాగుండి మనం కూడా అదే అంటున్నాడు, మీరు శ్రద్ధగా వినిన ఎడల. ఇప్పుడు అంటున్నాడు, భూమి మీదనున్న జనములు, సమస్త జనముల కంటే నిన్న ఆయన అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు పొలంలో దీవించబడతావు, బయట దీవించబడతావు. వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు నీ యొక్క గంప, నీ యొక్క పిండి పిసుకు సమస్తము కూడా. ఇది శ్రద్ధ కలిగి మనం కూడా ప్రార్థన చేయటానికి ప్రభు మనకి సహాయపడునుగాక. ప్రార్థన చేసుకుందాం.